హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక చైతన్య జీవనకిచ్చిన షాక్ అయితే జీవనకు దిమ్మ తిరిగిపోతుంది. దాంతో ఇక జీవన నేను మా పుట్టింటి వాళ్ళను కాదని ఈ చైతన్యను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు సరైన విధంగా బుద్ధి చెప్పాడు. దీనంతటికీ కారణం ఈ కుట్టి అని ఇక కుట్టి మీద కోపంతో ఈరోజు నేను ఒక లెటర్ రాసి ఇలా ఆత్మహత్య చేసుకుంటాను, దానికి కారణం కుట్టి చైతన్య అని ఇందులో రాస్తాను అని ఇక చెప్పి ఒక డ్రామా మొదలు పెడుతుంది ఈ రోజైతే జీవన. దాంతో ఇక ఈ విషయం తెలుసుకున్న జ్యోతి అయితే చాలా కోపంగా వచ్చి ఇక కుట్టి చెంప పగలగొడుతుంది. ఇక మరి ఇప్పుడు కుట్టి చైతన్య జ్యోతికి జీవన గురించి ఎలా అర్థమయ్యేటట్లు చెప్పబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చైతన్య అయితే జీవనకు ఇప్పుడు సర్ప్రైజ్ అంటే ఏంటో నీకు తెలిసింది కదా జీవన, ఈ సర్ప్రైజ్ కోసం నువ్వు చాలా వెయిట్ చేసావు కదా, నీకు చెప్పడానికి కూడా నేను అంతకంటే ఎక్కువగా వెయిట్ చేశాను. ఈరోజు మన శోభనం రోజు చాలా హ్యాపీ మూమెంట్. ఈ సమయంలో నీకు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా అదృష్టం అని చాలా నవ్వుకుంటూ అంటూ ఉంటాడు చైతన్య అయితే జీవనతో. అప్పుడే జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, వీనికి ఎలా తెలిసింది ఇవన్నీ నిజాలు? వీడు ఇంతలా నన్ను మోసం చేశాడేంటి? నన్ను మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరనుకున్నాను, కానీ వీడు సరిగ్గా నాకు ఇలా మోసం చేసి నాకు మొగుడయ్యాడు అని చాలా కోపంగా జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చైతన్య మీద. అప్పుడే చైతన్య అయితే జీవనకు మరింత కోపాన్ని తెప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నీ వల్ల మా అన్నయ్య వదిన జీవితం ఈరోజు ఇలా ఉన్నాయి, కారణం దీనంతటికీ నువ్వే అని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ పైకి మాత్రం నువ్వు ఏ తప్పు చేయలేదని చాలా హ్యాపీగా తిరుగుతున్నావు. నువ్వు ఈ పెళ్లి పేరుతో ఈ ఇంట్లో అడుగు పెట్టావు, కానీ నీకు ఇది ఇల్లు కాదు, జైలు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే జీవనను. జీవన అయితే చైతన్యతో ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా చైతన్య చెప్పిన మాటలన్నీ వింటూ నిలబడి చూస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య అయితే చాలా సంతోషంగా జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను, ఈ జీవనకు నేనంటే ఏంటో చూపిస్తాను, ఈ ఇంట్లో చుక్కలు చూపిస్తాను రేపనుండి అని రూమ్లో నుండి వెళ్ళిపోతాడు. జీవన అయితే ఏంట్రా నాకు ఈ కర్మ, ఇలా ప్రేమ పేరుతో వీడు నన్ను ఇంతలా మోసం చేశాడు అని షాక్ అయి చూస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణం కుట్టి అని కుట్టిపై మరింత కోపాన్ని పెంచుకుంటుంది. దీనికి కారణం కుట్టి కాదు, సోనీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, సోనీ బాయ్ ఫ్రెండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, వాడే నీ గురించి మొత్తం నాకు చెప్పాడు, వాడి వల్లనే నేను నీ గురించి తెలుసుకోగలిగాను. అప్పుడే నేను ఇండియాకు వచ్చి నిన్ను ఇలా లవ్ ట్రాప్లో పడేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. నేను మా అన్నయ్యకు న్యాయం జరిగేదాకా నిన్ను ఇలా పీల్చుకు తింటూనే ఉంటాను, నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే జీవనతో. ఇలా సోనీ ఫ్రెండ్ ద్వారా నిజం తెలుసుకున్నాడు చైతన్య అని తెలిసినా కూడా జీవనకైతే కుట్టి అంటేనే కోపం ఉంటుంది. కుట్టినే కావాలని ఇదంతా చేసింది, చైతన్యకు నాకు పెళ్లి చేసింది కుట్టినే అని కోపాన్ని పెంచుకొని దీన్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాను అని కోపంతో జీవన అయితే ఈరోజు ఇలా చేయబోతుంది. చైతన్య జీవన మధ్య ఇలా గొడవలు జరుగుతున్నాయని ఆదిత్యకు ఆనందికి తెలియదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా వాళ్ళకి ఈరోజు శోభనం జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు, కానీ లోపల జరిగే విషయాలు ఎవ్వరికీ తెలియదు కదా. జీవనకైతే ఈరోజు ఇలా షాక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతున్న చైతన్యనైతే ఆనంది చూస్తుంది. ఏంటి, ఇలా చైతన్య తొందరగా రూమ్లో నుండి బయటకు వచ్చాడేంటి, జీవన ఒక్కతే రూమ్లో ఉంది అని అనుమానంగా చూస్తూనే ఉంటుంది ఆనంది అయితే చైతన్య వైపు. కానీ చైతన్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. జీవనకైతే ఇలా చెప్తూ ఉంటాడు, మా అన్నయ్య బాగుపడ్డాక, మా అన్నయ్యకు కాళ్ళు వచ్చాక, మా అన్నయ్య మా వదినే వాళ్ళకు ఫస్ట్ శోభనం జరిగాక, ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నాక, వాళ్ళు నిన్ను క్షమించారని తెలిసాకనే మన శోభనం జరుగుతుంది, ఈ ఇంట్లో మంచి రోజులు వస్తాయి, అంతేకాని ఇప్పుడు వాళ్ళ శోభనం జరగకముందే మన శోభనం జరుగుతుందని ఎలా అనుకున్నావు? నాకు మా అన్నయ్య అంటే చాలా ప్రాణం అని వాళ్ళ అన్నయ్య గురించి అన్నీ చెప్పి బయటకు వెళ్ళిపోతాడు కదా. చైతన్య అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ జీవన అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. నేనేంటి వీడి మాయలో పడి ఇంత మోసపోయాను, ఎవరైనా నా మాయలో పడి మోసపోవాలి, కానీ నేనేంటి అసలు వీడి మాయలో పడి ఇలా మోసపోయాను అని చాలా ఏడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు నా పుట్టింటికి వెళ్తే అందరూ ఇక నన్ను తిడతారు, నన్ను ఇంట్లో కూడా రానివ్వరు. ఇక మా అమ్మకు, నాన్నకు, మా నానమ్మకు అందరికీ నేనంటే చాలా కోపం. ఎందుకంటే వాళ్ళను కాదని ఇలా ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కదా ఈ చైతన్యని. ఇక వాళ్ళకు ఇప్పటంతలో నా మీద కోపం పోదు. అక్కడికి వెళ్ళినా నాకు మరింత అవమానం జరుగుతుంది. ఇక నేను నా పుట్టింటికి వెళ్ళలేను, ఇటు అత్తారింట్లో సంతోషంగా ఉండలేను. నా చేతులారా నేనే ఇలా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది, ఏడుస్తూ జీవన అయితే. ఇక ఆనందికి కూడా అనుమానం వస్తూ ఉంటుంది, ఏంటి చైతన్య జీవన మధ్య ఏదైనా గొడవ జరుగుంటుందా అని ఇక తానైతే బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇంతలోనే జీవన ఒక పేపర్ మీద అన్ని విషయాలు రాస్తుంది. ఇక నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఈ చైతన్య, ఇక నన్ను చైతన్యను కావాలని ఇలా ఒకటి చేసి పెళ్లి చేసి మమ్మల్ని కలిపింది ఈ ఆనంది. దీనంతటికీ కారణం ఈ ఆనందినే. ఈ ఆనంది వల్లనే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది. ఇక నన్ను చైతన్య ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ అన్నయ్యకు ఇలా యాక్సిడెంట్ చేసి కాళ్ళు పోవడానికి కారణం నేనే అని తెలుసుకొని నా మీద కోపంతో పగతో పెళ్లి చేసుకొని ఈరోజు నాకు అత్తారిల్లు ఒక జైలులాగా మార్చాడు. చైతన్య నన్ను చాలా మోసం చేశాడు అనిక ఆనంది గురించి, చైతన్య గురించి చెడుగా ఆ పేపర్ మీద రాస్తుంది ఇక జీవన అయితే. ఇక అప్పుడే ఇంకా కొన్ని విషయాలు ఇవన్నీ కూడా కుట్టి వల్లనే జరిగాయి. కుట్టి ఇలా మంచిగా ఉంటూ అందరి ముందు ఇలా నాకు మాత్రం చాలా అన్యాయం చేసింది అనిక ఎక్కువగా కుట్టి గురించే రాస్తుంది ఈ రోజైతే జీవన ఒక పేపర్ మీద. అప్పుడే ఇక నేను ఈరోజు ఇలా ఆత్మహత్య చేసుకోబోతున్నానంటే కారణం చైతన్య, కుట్టి వీళ్ళిద్దరి వల్లనే. ఇక వీళ్ళని మాత్రం వదిలేయొద్దు అనిక ఆ పేపర్ మీద మరికొన్ని విషయాలు కూడా రాసి ఇక ఈ రోజైతే జీవన నిద్ర మాత్రలైతే మింగేస్తుంది. ఇక అప్పుడే ఆనంది ఇంకా జీవన ఇంట్లో నుండి బయటకు రాలేదండి రూమ్ నుండి అనిక చైతన్య ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు అనిక ఆనంది అయితే బెడ్రూమ్లోకి వెళ్ళి జీవన జీవన అని అరుస్తూ ఉంటుంది. కానీ జీవన అయితే ఇక లేవదు, ఎందుకంటే ఇక ఇలా నిద్ర మాత్రలు మింగేసింది కదా. ఇక ఇప్పటంతలో జీవన లేవదు, ఇక ఇలా చనిపోవాలని అనుకుంటుంది. కానీ జీవన నిద్ర మాత్రలు ఎక్కువ కాకుండా 2 మాత్రమే ఇలా మింగేసి అందరినీ బెదిరించడానికి, ఇక కుట్టిని ఇక చైతన్యని ఇలా అందరూ తిట్టడానికి మాత్రమే ఈ ప్రయోగం చేస్తుంది జీవన అయితే. అప్పుడే ఇక పేపర్స్ అయితే ఇక ఏంటి పేపర్ అని ఇక ఆనంది చూస్తూ ఉంటుంది. ఇక దాని మీద ఆనంది గురించి, చైతన్య గురించే రాసి ఉంటుంది. ఇక చైతన్య నన్ను ఇలా మోసం చేసి పెళ్లి చేసుకొని ఈరోజు ఇక నాకు పెద్ద షాక్ ఇచ్చాడు. నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదంట, వాళ్ళ అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం కాబట్టి కోపంతో నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరికి పెళ్లి చేసింది, ఇదంతా చేసింది ఈ ఆనందినే అని అందులో రాసి ఉంటుంది కదా. అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది అయితే. వెంటనే ఇక ఇలా అంటూ ఉంటుంది, చైతన్య చైతన్య అని ఇక చైతన్యను పిలుస్తూ ఉండగా చైతన్య వస్తాడు. ఏంటి చైతన్య, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఇక జీవన ఎంత లేపినా లేవట్లేదేంటి, ఇక ఈ పేపర్ ఏంటి అని ఇక చైతన్యకు కూడా చూపిస్తూ ఉంటుంది ఆనంది అయితే. అది చూసి ఇక చైతన్య కూడా షాక్ అవుతాడు. ఏమీ కాదులే వదినే, అదంతా డ్రామా, అది డ్రామా మొదలుపెట్టింది, దాని గురించి అందరికీ తెలిసిందే కదా. ఇక నిన్ను నన్ను ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా తిట్టేయాలని దాని ప్లాను. ఇక ఇప్పుడు దానికి ఏమీ కాదు, దాని గురించి నువ్వు ఏమీ వర్రీ కావద్దు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏమో చైతన్య, జీవన ఏదైనా అనుకుంటే అది సాధించకపోతే ఇక ఏం చేస్తుందో తనకే తెలియదు, నాకు చాలా భయంగా ఉంది చైతన్య అని ఇక ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక చైతన్య అయితే, నేను చెప్తున్నాను కదా వదినే, ఇక ఏమీ కాదని అని ఇక చైతన్య అంటూ ఉండగా ఇక ఇంతలోనే ఆనంది అయితే తన రూమ్లోకి వచ్చి ఇక జ్యోతమ్మకు ఫోన్ చేస్తుంది. జ్యోతమ్మ, జీవనకు ఈరోజు ఏమైందో తెలియదు, కానీ ఒక పేపర్ రాసి పక్కన పెట్టి ఇలా నిద్ర మాత్రలు మింగేసిందా, మరి లేకుంటే ఇక ఏమైందో అర్థం కావట్లేదు, కానీ ఇక ఎంత లేపినా లేవట్లేదమ్మా అని ఇక చాలా ఏడుస్తూ వెంటనే ఇక ఆనంది అయితే జ్యోతమ్మకు ఫోన్ చేస్తుంది. అది విన్న ఇక జ్యోతమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి ఆనంది నువ్వు మాట్లాడేది, జీవన ఎంత లేపినా లేవకపోవడం ఏంటి, ఏమైంది నా కూతురికి అని ఇక చాలా బాధపడుతూ జ్యోతి అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే, నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా, నైట్ శోభనం జరిగింది కదా, ఇక ఇలా
చైతన్యకు జీవనకు మధ్య ఏదో గొడవ జరిగింది. ఇక గొడవ వల్ల ఈరోజు ఇలా చేసుకుంది జీవన. ఇక చైతన్య ఏం జరిగిందంటే చెప్పటం లేదు అని ఇక చాలా ఏడుస్తూ జ్యోతమ్మకు ఫోన్ చేస్తుంది ఆనంది అయితే. వెంటనే ఇక జ్యోతమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఇక జ్యోతమ్మ సూర్యబాబు ఇద్దరు కూడా సునంద ఇంటికి వస్తారు. ఇక వచ్చేసరికి ఇక సునంద అయితే చాలా కోపంతో ఉంటుంది. ఏంటి మళ్ళీ వచ్చారేంటి మా ఇంటికి, మా కోడలి గురించి మీకేం అవసరం అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఇక అది మీ కోడలి కంటే ముందుగా మా కూతురుని కాపాడుకునే బాధ్యత మాకుంది అని ఇక జ్యోతమ్మ అయితే చాలా కోపంగా ఇక సునంద రానియకపోయినా కోపంగా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక అప్పుడే జీవన అలా పడుకోవడం చూసి ఇంకా లేవట్లేదని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏమైంది నా కూతురికి చెప్పు అని ఇక ఆనందిని చైతన్యనైతే ఇక అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన రాసిన పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ను చూస్తుంది జ్యోతమ్మ అయితే. ఈ పేపర్ మీద ఇక ఆనంది గురించి చైతన్య గురించే ఉంది. ఇక జీవన జీవితం ఇలా కావడానికి కారణం వీళ్ళేనంట. చైతన్య జీవనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదంట. వాళ్ళ అన్నయ్య కాళ్ళు పోవడానికి జీవనే కారణం కాబట్టి ఇక ఇలా కోపంతో చేసుకొని ఇక నా బిడ్డ జీవితాన్ని ఇలా నాశనం చేశాడు ఈ చైతన్య అని ఇక చాలా కోపంగా జ్యోతమ్మ అయితే ఇక చైతన్యను తిడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది అయితే అదేంటి జ్యోతమ్మ చైతన్యను తిడతావేంటి, ఇక చైతన్య ఏ తప్పు చెయ్యలేదు. వాళ్ళ అన్నయ్య మీద ఉన్న ప్రేమతో చైతన్య ఈరోజు ఇలా మాటలు అనుండొచ్చు, కానీ చైతన్య చాలా మంచివాడు, చైతన్యను తిట్టొద్దు జ్యోతమ్మ అని ఇక అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే చాలా కోపంగా అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణమే నువ్వు, నీ వల్లనే ఈరోజు నా కన్న కూతురు జీవన పరిస్థితి ఇలా అయ్యింది అని ఇక జ్యోతమ్మ చాలా కోపంగా ఆనంది చెంప పగలగొడుతుంది. ఇక అప్పుడే ఆనంది అయితే ఏంటి జ్యోతమ్మ ఇక నన్ను నువ్వు కొట్టావా, ఇక నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా, ఇక నువ్వు జైలుకు వెళ్ళకూడదు, నీపై నింద పడకూడదని నేను కాళ్ళు లేని ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను, అలాంటి నన్ను ఈరోజు నువ్వు ఇలా కొట్టేశావా, నన్ను అనుమానిస్తున్నావా, ఎందుకమ్మా నా మీద ప్రేమ రోజు రోజుకు నీకు ఇలా చచ్చిపోతుంది అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇలా ఆనందిని చెంప పగలగొట్టిన జ్యోతమ్మకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక చైతన్య అయితే. ఏంటి మా వదినను కొడుతున్నావేంటి, మా వదిన చాలా మంచిది, ఇక నీ కూతురు చేసిన పనికి మా వదినను కొడుతున్నావా, ఇక మా అన్నయ్య కాళ్ళు పోవడానికి ఈరోజు మా అన్నయ్య వదిన ఇలా ఉండడానికి కారణం నీ కూతురు, ఇక కాళ్ళు లేని మా అన్నయ్యను పెళ్లి చేసుకుంటానని నీ కన్న కూతురే పారిపోయింది, అలాంటప్పుడు ఇక ఈ ఆనంది వదిన వచ్చి మా అన్నయ్యను పెళ్లి చేసుకుంది, అలాంటి మా వదినను ఈరోజు నువ్వు ఇలా కొడతావా, ఇక నువ్వు కొంచెం కూడా ఆలోచించలేవా ఒక లాయర్ వై ఉండి అని ఇక చాలా కోపంగా చైతన్య అయితే జ్యోతమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి ఇక జ్యోతమ్మ అయితే ఇక ఆనందిని అర్థం చేసుకుంటుందా, మరి ఇక జీవనని హాస్పిటల్లోకి తీసుకెళ్తే జీవనకి ఏం జరిగింది, ఇక జీవన గురించి అన్ని నిజాలు అందరూ తెలుసుకోబోతున్నారా అనేది చూడాలి ఇక తర్వాత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.